సరిగ్గా 4 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మందిని బలి తీసుకుంది. కోట్లాది మందిని అనారోగ్యం పాలు చేసింది. అన్ని దేశాల ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేసింది. కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టుగా ప్రపంచం మారిపోయింది. చైనా నుంచి మొదలై మొత్తం మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా వైరస్ మనిషి జీవన విధానంలో సమూల మార్పులు తెచ్చింది. వైరస్ మిగిల్చిన విషాదం నుంచి సమస్త ప్రజానికం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా కల్లోలం నుంచి బయటపడిపోయినట్టేనని 100 ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి మహమ్మారులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన జీవిత కాలంలో ఇలాంటి వైరస్ వినాశనాన్ని మరోసారి చూసే పరిస్థితులు రావని ప్రపంచవ్యాప్తంగా ఓ అభిప్రాయం ఉంది. కానీ ఆ అభిప్రాయం తప్పంటున్నారు బ్రిటన్లోని అంటువ్యాధుల నిపుణులు. ఏ క్షణమైనా మరో మహమ్మారి విజృంభించొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు వైరస్లు వ్యాపించే ప్రమాదం ఉందని, ఇవే మహమ్మారికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ మానవాళిపై ఇంకో మహమ్మారి విరుచుకుపడ్డానికి నిర్దిష్ట సమయమే లేదని వారంటున్నారు. 2 ఏళ్లు లేదా 20 సంవత్సరాలు లేదంటే ఇంకొంతకాలం, ఇలా ఖచ్చితమైన సమయం లేనప్పటికీ మనం ఊహించినా అంచనా వేసిన దానికంటే చాలా ముందుగానే సమస్త మానవాళి మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 4 ఏళ్ల క్రితమే కరోనా విధ్వంసం సృష్టించింది. కాబట్టి ఇంకొన్ని దశాబ్దాల పాటు వైరస్ల విధ్వంసం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న భరోసాతో ఎవరూ ఉండకూడదు అన్నది నిపుణుల అభిప్రాయం. అత్యంత జాగరూకతతో ఉండాలని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మరోసారి త్యాగాలు చేసేందుకు అప్రమత్తంగా ఉండాలని లండన్లోని కింగ్స్ కాలేజ్ అంటువ్యాధుల విభాగం క్లినికల్ లెక్చరర్ నిథాలీ మెక్డెర్మాట్ తెలిపారు. ఇక అటవీ ప్రాంతం తగ్గిపోతుండడం, గ్లోబల్ వార్మింగ్, జంతువుల నుంచి మనుషులకు వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి ప్రమాదాన్ని భారీగా పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెజాన్ అటవీ ప్రాంతంలో, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు నరకడం వల్ల జంతువులు, కీటకాలు మనుషుల నివాసాలకు చేరువగా వస్తున్నాయని తెలిపారు. మహమ్మారులు విజృంభించే పరిస్థితిని మనుషులు చేతులారా సృష్టించుకుంటున్నారని వివరించారు. గతంలో ఎప్పుడూ కనిపించని యూరప్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, దోమల విజృంభణ, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వారు తెలిపారు. కరోనా లాంటి విపత్తులు జీవితకాలంలో ఒకసారే వస్తాయని భావిస్తాం. ఓ కొత్త రోగం వచ్చిన ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. 1981 హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని వ్యాప్తి గుర్తించినప్పటికీ ఆ రోగాన్ని మహమ్మారిలాగే అంతా భావించారు. ఎయిడ్స్ బారిన పడి 3,60,00,000 మంది చనిపోయారు. 1968లో హాంకాంగ్ ఫ్లూ 10 లక్షల మందిని బలి తీసుకుంది. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ 5,50,00,000 మందిని ఉసురు తీసుకుంది.